నన్ను అరెస్ట్ చెయ్యాలి అంటే ముందు నన్ను దాటి అవతలకి వెళ్ళాలి. నేనొచ్చింది ఏనుగును బంధించడానికి, ఎలుకని పట్టుకోవడానికి కాదు. రేయ్, ఎవడ్రా ఎలుక? ఎలుకలా కనిపిస్తున్నానా నేను? సరే, నువ్వన్నట్టు నేను ఎలకనేరా. నా అన్న గణేష్ మహారాజ్కి నేను వాహనాన్నిరా. ఈ వాహనాన్ని కదిలించిన తర్వాతే మా అన్నని టచ్ చేయాలి. సత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. విషయం మీ మినిస్టర్కి అర్థమైంది కాబట్టే నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ముందు నువ్వు అడ్డు తప్పుకో. తప్పుకోకపోతే ఏం చేస్తావు? సత్య గారు, మీరు ఆవేశపడకండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మంజు, నువ్వు ఏ రకంగా మాట్లాడినా అది నీ తప్పు కాదు, ఈ సిఐ తప్పే. ఏయ్, నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మినిస్టర్ని అరెస్ట్ చేస్తాను. ఎలా ఆపుతావో చూస్తాను. నేను చూస్తాను. విక్రమ్ సార్, మీరు ఆగండి ప్లీజ్. సత్య గారు, గొడవద్దు, అర్థం చేసుకోండి ప్లీజ్. తప్పుకోరా. రాయ్ రాయ్. విక్రమ్ సార్ ప్లీజ్ వదలండి సార్. పోలీసుడి మీద తిరగబడతావురా? నీకెంత ధైర్యం? సార్ విక్రమ్ సార్ ప్లీజ్ సార్ వదలండి. సత్య గారు వదలండి. ఏయ్, సిఐ, నువ్వు ఇంత గొడవ చేస్తున్నా నేను సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే కావాల్సింది కంప్లైంట్ కాదు, అరెస్ట్ వారెంట్. నువ్వు ఈ డ్రామాలన్నీ బాగానే చేస్తున్నావు కానీ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావా? చూడండి సిఐ గారు, నేను చట్టాన్ని చాలా గౌరవిస్తాను. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నన్ను అలాగే అరెస్ట్ చేయండి. వారెంట్ లేకుండా ఊరికినే అరెస్ట్ చేసేస్తాను అంటే నీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. బయలుదేరండి. మళ్ళీ మీ పై ఆఫీసర్లు వచ్చి మీకు క్లాస్ పీకే వరకు వెయిట్ చేయకండి. వెళ్ళండి. సారీ సార్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు మంజు? నువ్వేం చేసావు? తప్పు చేసింది వాళ్ళు. గొడవని చూసి నేనే వెళ్దామని చెప్పాను కదా సార్, అందుకే సారీ చెప్తున్నాను. తప్పు. మనం ఆ మినిస్టర్ గాడితో లోపలున్నప్పుడే బయట ఒక న్యూ ఎపిసోడ్కి తెరలేపాడు ఆ మినిస్టర్. ఏమైంది సార్? కిరణ్మయి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది నేనే అంటూ ఎవడో ఒకడొచ్చి స్టేషన్లో లొంగిపోయాడంట. ఎస్ఐ మెసేజ్ పెట్టారు.